ప్రియమైన వాళ్ళారా, I welcome you all once again to this resurrection meditations. మరి ఒకసారి ఈ యొక్క పునరుద్ధాన ధ్యానాలకి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. And I extend my warm greetings, Maranatha, to you all. మన్నాతలతో మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. It's our resurrected Lord's highest favor to gather us together once again in the glorious presence of His resurrection. ఈ యొక్క పునరుద్ధాన ప్రభుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి మరి ఒకసారి ఆయన యొక్క పునరుద్ధాన ధ్యానాలకి ఆయన సహవాసానికి మనల్ని ఆహ్వానించి ఉన్నారు. So, dears, today the Holy Spirit Father wants us to meditate upon the transformation that took place in the resurrection of our Lord. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినాన ప్రభు యొక్క పునరుద్ధాన రూపాంతరం ఎలా జరిగిందో తెలియజేయడానికి ఆశపడుచు ఉన్నారు. So, we will be meditating upon the resurrection transformation. ఈ దినాన మనం పునరుద్ధాన రూపాంతరం గురించి ధ్యానించబోచున్నాము. So, let's read one scripture portion and then let's move on to praying the Lord for His mercies. Please turn with me to the book of Revelation, first chapter, 16th words. ఈ యొక్క యోహాను సువార్త మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం చూద్దాము. He had in his right hand 7 stars. Out of his mouth went a sharp two-edged sword, and his countenance was like the sun shining in its strength. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనము. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. Amen. ఆమేన్. Let's pray. Father, we love thee. Father, we laud thee, and we bow down before thee. నాయన మీ యొక్క పాద సన్నిధిలో నాయన మీ ముందు నాయన మేము తలలు వంచి మిమ్మల్ని స్తుతిస్తూ నమస్కరిస్తున్నాం తండ్రి. Thank you for bringing us once again unto thy glorious presence. మరి ఒకసారి మీ యొక్క మహిమ సాన్నిధ్యానికి నాయన ప్రత్యక్షతగా మమ్మల్ని తీసుకుని వచ్చిన తండ్రి, మీకే స్తోత్రం నాయన. As your resurrection glory is exclusively for the bride church, we love to venerate, we love to live in your resurrected presence. మీ యొక్క పునరుద్ధాన తేజస్సు, పునరుద్ధాన మహిమ ప్రాముఖ్యంగా నాయన ఈ యొక్క వధువు సంఘానికి ఇవ్వబడి ఉన్నది కనుక తండ్రి, మీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని నమస్కరిస్తున్నాం తండ్రి. Father, we wanted to go deeper into thy resurrection glory. నాయన మీ యొక్క పునరుద్ధాన మహిమలో ఉన్న లోతైన స్థితిలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళుచున్న తండ్రి, నాయన మీ యొద్దకు వచ్చి ఉన్నాం నాయన. వందనాలు తండ్రి. Thank you for the resurrection transformation that you have placed before us. నాయన మీ యొక్క పునరుద్ధాన రూపాంతరం మా మధ్యకు మా ముందుకు తీసుకుని వచ్చినారు తండ్రి, మీకే వందనాలు నాయన. It's impossible to meditate upon the resurrection transformation with our human intellect. నాయన మా యొక్క మానవ జ్ఞానంతో మీ యొక్క పునరుద్ధాన రూపాంతర స్థితిని ధ్యానించుకోలేం తండ్రి. We desperately need the strength and power and enablement of your Holy Spirit. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనుగ్రహము బలము మాకు నాయన ఎంతో అవసరమైన తండ్రి. So that we can meditate, so that we can marvel at thy resurrection transformation. నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి నాయన శక్తిని బట్టి నాయన ఆయన యొక్క నాయన మాకు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి నాయన మీ యొక్క పునరుద్ధాన రూపాంతరంలోని ఉన్నతమైన స్థితిని, గొప్ప స్థితిని మేము ధ్యానించగలం నాయన. In Jesus' name we beg thee to consider our human selves. ఈ యొక్క యేసు పరిశుద్ధ నామములో ఈ యొక్క మానవులను, ఈ యొక్క బలహీనమైన మమ్మల్ని నాయన కరుణించమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Dear beloved, who have gathered in the glorious resurrected presence of our Lord, may the resurrection transformation transform ourselves into his immortal self and transport us to his mid skies. ఆమేన్. Amen. ఆయన పునరుద్ధాన మహిమ యొక్క సాన్నిధ్యానికి సమకూడిన వారులారా, మనలందరి ఆయన పునరుద్ధాన మహిమ యొక్క ఆయన పునరుద్ధాన రూపాంతరంలోనికి మనలో కూడా తీసుకుని వెళ్ళి ఆయన మధ్యాకాశంలోనికి
ఆకర్షించుకొను గాక. Amen. ఆమేన్. Amen. Dear beloved, today we are meditating upon the transformation that took place in the resurrection of our Lord. ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన ప్రభు యొక్క పునరుద్ధానంలో ఆయన పునరుద్ధాన రూపాంతరం ఎట్లా చెంది ఉన్నారో మనం ధ్యానిద్దాం. On the very second day of our resurrection meditations, we have meditated upon the process of resurrection. ఈ యొక్క పునరుద్ధాన ధ్యానాల్లో రెండో దినాన ఆ యొక్క పునరుద్ధాన క్రమం ఏ విధంగా జరిగిందో మనం ధ్యానించుకున్నాము. Today we are going to meditate upon the transformation of his resurrection. ఈ దినాన ఆయన పునరుద్ధాన రూపాంతరం ఏ విధంగా జరిగిందో ధ్యానించుకుందాము. So dears, our Lord transformed into his immortal self after his resurrection. ఆయనకు పునరుద్ధానం తర్వాత ఎట్లాగా ఆయన అక్షయుడిగా లేచి ఉన్నాడో మనం ధ్యానించుకుందాము. So our God is immortal and our God is in a glorious state where no one else can reach him. ఆ యొక్క పునరుద్ధానం తర్వాత ఆయన ఒక అక్షయుడిగాను అక్షయమైన స్థితిలో ఎవ్వరూ ఆయన్ని చేరుకోలేని విధంగా ఆయన ఉన్నట్టు కనబడుచు ఉన్నది. So at the outset, when we talk about transformation, we need to talk about the formation. ఇక మన రూపాంతరం గురించి ధ్యానించబోయే ముందు ఆ రూపాంతరం ఏ విధంగా జరుగుతుందో దాన్ని ధ్యానిద్దాము. So formation means forming something. నిర్మాణము. ఆ నిర్మాణం అంటే ఏమైనదో మనం ధ్యానించుకుందాము. So from formation the transformation takes place. ఇక నిర్మాణం నుంచి రూపాంతరం అనేది జరుగుతుందని తెలుసుకున్నాము. So our Lord took our human form, that is the formation. దేవుడు మన మానవ రూపిగా రావడం అనేది నిర్మాణంగా చూస్తూ ఉన్నాము. And our Lord having come in our human form, he was transfigured and later he was transformed. ఆయన మానవుడిగా నిర్మాణం చెందాక తర్వాత ఆ యొక్క దేవునిగా ఆయన రూపాంతరం చెందినట్టుగా చూస్తూ ఉన్నాము. So that's how this transformation process goes on. ఈ యొక్క రూపాంతర క్రియ ఏ విధంగా ఆ క్రమం ఏ విధంగా జరిగిందో చూద్దాము. So dears, our Lord from formation we know, from formation we understand the transformation. ఆయనకు నిర్మాణం చేయబడిన విధానం చూసి ఉన్నాము. అట్లాగే ఆయన ఏ విధంగా రూపాంతరం చెందుతారో ఆ విధానాన్ని కూడా చూద్దాము. So our spiritual forefathers told us, if we go to glory or if we go to heaven, the glorious transformation of our Lord will be in such a way that he will be keep on transforming from one state of glory to the other. ఇక మన పితరులైన వారు మనం చెప్పి ఉన్నారు, ఆయన సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళిన మన పితరులైన వారు చెప్పి ఉన్నారు మనకి ఎట్లా ఆయన ప్రభు ఆ పరలోకంలోకి మనం పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత ప్రభువు యొక్క అప్పుడు చూచిన ప్రభువు యొక్క మహిమను మరలా చూడం. మనం ఆ మహిమ మరల ఉన్నతమైన స్థితికి రూపాంతరం చెందుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఉన్న మహిమ పరలోకములో సమయం లేదు. ఒకప్పుడున్న మహిమ ఇంకొకప్పుడు మనం చూడము అనంటే, ఒక సమయములో చూచిన మహిమ మరొక సమయమునకు మారిపోతూనే ఉంటుంది అని పరమగీతార్థములో కూడా యేసు ప్రభువు యొక్క శిరస్సు మీది తల వెంట్రుకలు నొక్కులుగా ఉన్న అర్థములో మన జనకులైన తండ్రి గారు ఒక చక్కని వివరణ ఇచ్చారు. సో డియర్స్, ఇన్ హెవెన్ దెర్ ఈస్ నో టైం. ఈ యొక్క పరలోకంలో అది కాలాతీతంగా ఉంటుంది. సమయం అనేది లేదు. సో when there is no time in heaven, the glory that we witness at one point of time, we don't witness it. As the time goes on,
or as we spend our time more in heaven, the new transformed glory and shape and divine qualities of our Lord we witness afresh. ఈ యొక్క పరలోకంలో ఒక సమయంలో చూసినట్టు మహిమ మరి ఒక సమయంలో మనం చూడలేము. ఆయన యొక్క మహిమని ప్రతి సమయంలో ఒక్కో విధంగా ఒక్కొక్క దశలో మనం చూస్తూ ఉంటాము. So it keeps on moving. అది మారుతూనే ఉంటుంది. That's how the transformation process that started on the day of resurrection kept on going till eternity. ఆ యొక్క పునరుద్ధాన దినం నుంచి ఆ యొక్క రూపాంతరము ఆ యొక్క నిత్యత్వానికి వెళ్ళేదాకా అది మారుతూనే ఉన్నది. So that's how we can roughly understand what transformation is. ఈ యొక్క రూపాంతరం అంటే ఏంటనేది ఒక అవగాహనకి స్థూలంగా ఒక అవగాహనకి మనకు వచ్చి ఉన్నాము. So dears, our the glorious resurrection of our Lord not only transformed himself but also transformed many others. ఈ యొక్క ఆయన యొక్క మహిమ ఆ యొక్క రూపాంతర మహిమ ఆయన్ని మార్చింది మాత్రమే కాదు కానీ అనేకుల్ని మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, our the resurrection transformation predominantly focuses on the change and the transformed state of our beloved bridegroom. కాబట్టి పునరుద్ధాన రూపాంతరము ప్రధానంగా పెండ్లి కుమారుడైన యేసు ప్రభు పొందినటువంటి రూపాంతర స్థితి మీదనే కేంద్రీకృతమై ఉన్నది. It predominantly focused on the transformation our Lord experienced in his resurrection. కాబట్టి మన ప్రభువు పొందినటువంటి ఆ యొక్క రూపాంతర పునరుద్ధాన సమయములో పొందిన రూపాంతరము మీదే ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరము ఆధారపడి ఉన్నది. So in order to get into the full vision of that topic, let me start from the Old Testament a few things. ఈ యొక్క రూపాంతర క్రమంలోని అంశాలు ఈ ప్రభు యొక్క రూపాంతర క్రమాన్ని మనం చూసే ముందు ఈ యొక్క పాత నిబంధన గ్రంథం నుంచి యొక్క రూపాంతర స్థితులు ఏ విధంగా జరిగినాయో మనం చూద్దాం. Let me place before you three mounts or three mountains. ఈ యొక్క 3 పర్వతాలు మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. The Mount of Sinai. ఈ యొక్క సీనాయి పర్వతము. And the Mount of తాబోర్ పర్వతము. And the Mount of Galilee. గలీ పర్వతము. These are the 3 mounts witnessing 3 different stages of transformation. ఈ యొక్క 3 పర్వతాలు రూపాంతరం స్థితిలోని 3 దశల్ని సాక్ష్యంగా ఉన్నాయి. On the Mount of Sinai we see the passing transformation. ఈ యొక్క సీనాయి పర్వతం మీద ఆ యొక్క తాత్కాలికమైన రూపాంతరాన్ని మనం చూడొచ్చు. In the life of మోసెస్ యొక్క మోషే గారి జీవితంలో ఏ విధంగా ఈ రూపాంతరం తాత్కాలికంగా జరిగిందో మనం చూద్దాం. So this is the passing transformation which keeps on moving. అది ఇంకా జరుగుతూ ఉన్న యొక్క రూపాంతరంగా చూస్తూ ఉన్నాం. So it is transient and short living. ఆ యొక్క కొద్ది సమయం మాత్రమే ఉన్నారు ఆ యొక్క And the second one is partial transformation which we see on the Mount of Tabor. ఈ యొక్క తాబోర్ పర్వతం మీద చూసిందేమో ఒక తాత్కాలికమైన రూపాంతరంగా మనం చూస్తూ ఉన్నాం. పాక్షికమైన రూపాంతరంగా చూస్తూ ఉన్నాం. It is the partial transformation. And the third one is perfect transformation which we see on the Mount of Galilee. ఈ యొక్క గల్లీ పర్వతం మీద చూసింది 3వ రూపాంతర స్థితి చూస్తున్నాం. అది పరిపూర్ణమైన రూపాంతరంగా చూస్తూ ఉన్నాము. And for the first two references you know the Bible references. For the Mount of Galilee, let me show you the book of Matthew 28 chapter. Tell them. మత్తయి సువార్త 28వ అధ్యాయము. For the first two I think I don't need you to yes you for your reference please turn with me to Exodus 34:30. ఇక మొట్టమొదటి రూపాంతరము నిర్గమాకాండం 32వ వచనము. 30 okay 30 30వ వచనము. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు
అతని ముఖ చర్మం ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. That is the first reference. And the second reference is Mark 9:3. రెండవది చూసినట్టయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనము. 2వ వచనం చూద్దాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. And the third mount we see in Matthew 28:16. మూడోది చూసినట్టయితే Matthew 28:16. 28వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. Then the 11 disciples went away into Galilee to the mountain which Jesus had appointed for them. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. So here in these 3 verses we see 3 different mountains giving us the 3 different stages of transformation. ఈ యొక్క 3 కొండల్లోనూ కూడా మనం చూసేది ఒక రూపాంతరంలో 3 దశల్ని మనం చూస్తా ఉన్నాం. Mount Sinai referring to the passing transformation. ఈ యొక్క సీనాయి పర్వతం మీదేమో ఒక తాత్కాలికమైన ఒక రూపాంతర స్థితిని చూస్తూ ఉన్నాము. And on Mount Tabor where Jesus was transfigured we see the partial transformation. ఈ యొక్క తాబోర్ పర్వతం మీదేమో ఈ యొక్క పాక్షికమైన ఒక రూపాంతరం చూస్తూ ఉన్నాము. And on the Mount of Galilee we see the perfect transformation, that is the resurrection transformation of our Lord. ఈ గలిలయ కొండ మీదేమో ప్రభు యొక్క పరిపూర్ణమైన రూపాంతరమును చూస్తూ ఉన్నాము. So now let us ponder upon this transformation of resurrection. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలోనికి ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే So as Jesus came into this world with our physical body, ఈ యొక్క ప్రభు వారు ఈ లోకంలోకి మానవ శరీరంతో వచ్చి ఉన్నారు. and when he rose from the dead he received the glorious body. That means he transformed himself into his glorious self. ఈ యొక్క తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ గల అక్షయమైన శరీరంగా ఆయన లేచినట్టు చూస్తూ ఉన్నాము. We don't see the functions of the physical body in his resurrected body. ఈ యొక్క మానవ సంబంధమైన క్రియలు ఏ విధంగా ఉన్నాయో బహిరంగ మానవ సంబంధమైన లక్షణాలు మానవ శరీరము యొక్క లక్షణములు పునరుద్ధాన శరీరములో మనం చూడము. We don't see the functions and the qualities of this human body in his transformed resurrected body. ఈ యొక్క పునరుద్ధానం చేయబడిన ఆయన యొక్క ఆ పునరుద్ధాన దేహంలో మానవ సంబంధమైన లక్షణాలు గాని గుణగణాలు గాని మనం ఇందులో చూడలేము. So this is altogether a different experience and different body that we see. ఈ యొక్క రూపాంతరం చేయబడిన ఈ యొక్క శరీరము ఆ యొక్క మానవ శరీరానికి పూర్తిగా భిన్నమైంది, ప్రత్యేకమైంది. The human body has all the functions like it needs food, water, shelter, and it needs human company, it needs human clothing, environment, all the amenities of this world. ఆ యొక్క మానవ శరీరానికి కావాల్సిన ఆ యొక్క ఆకలి, నిద్ర, దాహము, ఆ యొక్క షెల్టర్ అంటే ఈ యొక్క నివాసము, ఆశ్రయము, నివాసము, మానవ సహవాసము అన్ని అవసరమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. But for the transformed body all these functions or no, all these qualities we don't see in the resurrection transformation. ఆ యొక్క పునరుద్ధాన యొక్క రూపాంతరంలో ఆ యొక్క శరీరంతో అవసరమైన అన్ని ఈయనకు అవసరమైనట్టుగా మనం చూడడం లేదు. So it is altogether glorious. ఇది అంతా కూడా యొక్క మహిమతో కూడి ఉన్న శరీరమైనది. So the human barriers cannot stop this resurrected body or the transformed body. ఈ యొక్క మానవ శరీరము ఈ యొక్క మహిమ గల శరీరాన్ని ఆటంకపరచలేకపోయింది.
మానవ ఆటంకములేవి కూడా ఈ యొక్క మహిమ శరీరాన్ని ఆటంకపరచలేవు. ఆటంకపరచలేవు. రైట్. సో దిస్ ట్రాన్స్ఫార్మ్డ్ బాడీ ఆఫ్ ద resurrected Lord is filled with the glory. ఈ యొక్క పునరుద్ధాన యొక్క రూపాంతరం అంతా ఆయన మహిమతో నిండుకొని ఉన్నది. So let us see some aspects, let us see some points in this resurrection transformation. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలో ఉన్న కొన్ని యొక్క కొన్ని అంశాలు మనం ధ్యానించుకుందాం. Here the mortal body became immortal. ఈ యొక్క మత్స్యమైన ఈ యొక్క శరీరము అమర్త్యతను ధరించుకున్నది. So in the resurrection transformation we see the mortal body becoming like the immortal body or becoming immortal. ఈ యొక్క ఈ రూపాంతర క్రమంలో ఆయన శరీరంగా ఉన్నప్పుడు మత్స్యుడిగా ఉన్నారు. ఆ మత్స్యత నుండి ఈయన ఈ రూపాంతర స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన అమర్త్యుడిగా మారి ఉన్నారు. So this resurrection transformation gave him the immortal body. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరము ఆయనకి అక్షయమైన వాడబారిని మహిమాన్వితమైన అలాగే అమర్త్యమైన దేహాన్ని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. So the body that he received in the womb of Mother Mary was completely made immortal when he rose from the dead. ఈ యొక్క మరియమ్మ గారి గర్భంలో ఆయన వేయబడినప్పుడు ఏ రూపం కలిగి ఉన్నారో ఏ మానవ దేహాన్ని కలిగి ఉన్నారో మానవ శరీరాన్ని కలిగి ఉన్నారో దానికి భిన్నమైన శరీరాన్ని ఆయన సమాధి నుంచి లేచినాక ఆయనకు కలిగినట్టు మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్ ఈస్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ ద హ్యూమన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఇక మానవ శరీరానికి రక్త మాంసాలకి అతీతమైన శరీరంగా మనం చూస్తూ ఉన్నాము. సో డియర్స్, ఐ వాంట్ యు టు అండర్స్టాండ్, మెడిటేట్ and venerate this resurrection transformation. ప్రియమైన వాళ్ళని మీరందరూ ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలో ఉన్న ఈ యొక్క స్థితి అంతటిని అర్థం చేసుకోవాలని, ధ్యానించాలని, దాన్ని కొనియాడాలని నేను ఆశపడుచు ఉన్నాను. So it is difficult for our human intellect and human understanding to describe this transformed resurrected body. ఇక మానవ జ్ఞానంతోటి మానవ శక్తితోటి ఈ యొక్క పునరుద్ధాన దేహాన్ని ఆ యొక్క రూపాంతర స్థితిని మనం అర్థం చేసుకోవడం, ధ్యానించడం చాలా కష్టమైన విషయం. But still with the help of the Holy Spirit, Father, let us try to analyze at least some characteristic features of this transformed body. పరిశుద్ధాత్మ తండ్రి సహాయంతో ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలోని ఆ యొక్క ప్రభు యొక్క దేహం ఏ విధంగా ఉందో కొన్ని లక్షణాలను మనం ధ్యానం చేసుకుందాము. So firstly the mortal became immortal. ఇక మత్స్యమైన లేదా క్షయమైన ఈ శరీరం అక్షయుడిగా మారి ఉన్నారు, అమర్త్యుడిగా మారి ఉన్నారు. He didn't leave anything that belongs to his mortal body in this world. తన మర్త్య దేహమునకు సంబంధించింది ఏది కూడా ఆయన లోకములో విడిచిపెట్టలేదు. బట్ all that he had in his mortal body, he completely transformed them into immortality or into his immortal body. ఆయన క్షయమైన దేహంలో ఉన్న సమస్తము కూడా ఆయన ఆ యొక్క రూపాంతరం తర్వాత అదే ఆ పునరుద్ధానం తర్వాత అక్షయ దేహంగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So what all the humans have given him, that is the facial napkin and the white linen cloth that was wrapped to his body, he left them in the tomb itself. ఆ యొక్క ఈ చనిపోయినప్పుడు ఏ విధమైన రుమాలు కానీ ఆ యొక్క నార వస్త్రాలు కానీ ఉన్నాయి, అవన్నీ కూడా విడిచిపెట్టేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. But what all his mortal body has, he kept them with him as it is and transformed them into his, and he brought them all back into his immortal body and immortal self. అయితే ఏవైతే ఆయనకి వస్త్రాలు చుట్టబడి ఉన్నాయో చనిపోయినప్పుడు
మానవ శరీరములో మనుషులిచ్చినటువంటి వస్త్రాలు, ముఖానికి చుట్టిన నాప్కిన్, శరీరానికి చుట్టిన నార వస్త్రం, ఇవి మనుషులిచ్చినవి ఆయనకి. వీటిని అక్కడే విడిచిపెట్టేశారు. కానీ తన మానవ దేహములో ఉన్న ప్రతి దానిని కూడా ఆయన రూపాంతరం చెందించి అక్షయమైనటువంటి దేహములోనికి తీసుకొని వచ్చారు. He has the same eyes. The mortal eyes were there in the immortal body as immortal eyes. చెప్పు. ఈ యొక్క క్షయమైనటువంటి దేహములో ఏ నేత్రములైతే ఉన్నవో అవే ఆయన యొక్క అక్షయమైన దేహములోనికి వచ్చినవి. క్షయమైన దేహములో ఉన్న నోరు, క్షయమైన దేహములో ఉన్న వాటన్నిటినీ కూడా he brought back what all he has in his mortal body. He brought back everything into his immortal body with immortal characteristic features and immortal functions. ఆయన ఈ యొక్క మత్స్యమైనటువంటి దేహములో ఉన్న సమస్తమును కూడా మోసుకొని వచ్చారు. ఎందులోనికి? అమర్త్యమైనటువంటి అక్షయమైనటువంటి దేహములోనికి. ఎస్, రూపాంతరము చెందించారు. సో when the Lord was with his physical body, he still has some of the qualities of this transformed body or the immortal body. ఆయన ఈ యొక్క మానవ దేహములో ఉన్నప్పుడే కొన్ని రూపాంతర దేహము యొక్క లక్షణములు కనపరిచారు. నతనయేలు అక్కడ ఫిలిప్పు పిలవకమునిపే అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే ఈ మర్త్యమైన దేహముతోనే చూచారు. ఈ మర్త్యమైన దేహముతోనే శాస్త్రుల పరిచయల యొక్క హృదయాలోచనలు గ్రహించుకున్నారు. ఈ మర్త్యమైనటువంటి దేహముతోనే నీటిపై నడిచి వచ్చారు. ఈ మర్త్యమైన దేహముతోనే యోధా చేయిచూ ఉన్న దాన్ని ముందుగానే చెప్పారు, మనసులోనిది గ్రహించి. సో దిస్ కైండ్ ఆఫ్ డిస్ప్లేయింగ్ ఆఫ్ transformed body's features he manifested while in his physical body. ఈ యొక్క అక్షయమైన ఈ యొక్క అమర్త్యమైన లక్షణాలన్నీ కూడా ఆయన యొక్క మానవ దేహంలో ఉన్నప్పుడే కనబరిచినట్టుగా చూస్తూ ఉన్నాము. But in the transformed body, that means the resurrected transformed body, he displayed these qualities in their totality. ఈ యొక్క రూపాంతరం చెందిన ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలో ఆ యొక్క లక్షణాలన్నీ, మానవ దేహంతో కనపరిచిన లక్షణాలన్నీ పూర్తి స్థాయిలో చూపించినట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, the mortal became the immortal self. That is the first resurrection transformation. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలో ఉన్న మొదటి లక్షణం ఆయన అమర్త్యుడుగాను క్షయుడుగాను ఉన్న ఆయన అమర్త్యుడుగాను అక్షయుడుగా మారినట్లు చూస్తూ ఉన్నాము. Please turn with me to the epistle of Paul to Timothy, first epistle, 6th chapter, 16th words. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. Who alone has immortality, dwelling in unapproachable light, whom no man has seen or can see, to whom be honor and everlasting power. Amen. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. So here this immortal body is the body that humans cannot approach, or it is the body that is dwelling in unapproachable light. ఈ యొక్క అక్షయమైన ఈ దేహము ఎట్లాంటిదంటే గనుక ఏ మానవుడు సమీపించలేనంత తేజస్సుతో కూడుకొని ఉన్న దేహమై ఉన్నది. Again, the same kind of unapproachable light was not displayed
when he revealed himself to his disciples. ఈ యొక్క శిష్యులకి ఆయన ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆయన సమీపింపరని తేజస్తో ఆయన వాళ్ళని చూసినట్టుగా వాళ్ళకి ప్రత్యక్షపరచుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. అలా పరుచుకోలేదు, సమీపించడాన్ని తేజస్సుతో పరుచుకోలేదు. బికాస్ దే విల్ డై ఇఫ్ హీ రివీల్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ అన్అప్రోచబుల్ లైట్. సో అగైన్ హీ reduced the in his transformed body, he reduced his glory and he revealed his transformed body in such a manner that they come to know his resurrection. ఆయన పునరుద్ధానాన్ని గ్రహించుకోగలిగినంతగా, మరణము నుండి ఆయన తిరిగి లేచి వారి పునరుద్ధానమును గ్రహించుకోగలిగినంత వరకే ఆయన తన యొక్క రూపాంతర మహిమని వారికి అక్కడ చూపించారు. సో డియర్స్, ఆన్ ద హోల్, లెట్ మీ సమ్ అప్ దిస్ పాయింట్. ద మోర్టల్ సెల్ఫ్ which we see in the body of Jesus was transformed as the immortal body and then immortal self. ఈ యొక్క మానవ దేహంగా చూసిన యేసు ప్రభు యొక్క శరీరము ఈ యొక్క క్షయమైన స్థితి నుంచి అక్షయమైన స్థితికి మారినట్టుగా చూస్తూ ఉన్నాము. సో డియర్స్, unless we give our mind, unless we put our heart into this transformed body, how can you and I be transformed into his likeness and image? మన ఆలోచనల్ని, మన దేహాన్ని, మన జ్ఞానాన్ని ఆయన యొక్క పునరుద్ధాన రూపంలోనికి రూపాంతర స్థితిలోనికి మనం తీసుకుని వెళ్ళని ఎడల ఆయన పునరుద్ధానాన్ని పునరుద్ధాన రూపాంతర స్థితిని అర్థం చేసుకోలేము. ఆయన రూపంలోనికి మనం మారలేము. రైట్. సో డియర్స్, లెట్ మీ గో ఫర్దర్. యాస్ వి గో ఫర్దర్, ద థింగ్స్ విల్ బికమ్ ఈజియర్ అండ్ ఫెమిలియర్ టు us. Right now, though the going is little harder, as we move further, I believe the things will be made familiar to us by the Holy Spirit, Father. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనుగ్రహం వల్ల ఇంకా అనేక విషయాలు మనం ముందుకు తీసుకువెళదాము, వాటిలో ముందుకు కొనసాగుదాము. So the living being, the secondly, when we look at the resurrection transformation, the second point that comes to our mind is that the living being became the living spirit. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలో రెండో భాగం చూసినట్టయితే ఆ జీవించు ప్రాణి అయిన ఆయన జీవించు ఆత్మగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So what all that belongs to this earth, what all that belongs to these humans was thoroughly transformed into the spiritual realm and the spiritual self. ఈ యొక్క ఏ విధమైన ఈ యొక్క మానవ సంబంధమైనవి ఏవైతే ఉన్నవో, మానవ దేహంలో ఉన్నవి ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఒక ఆత్మ సంబంధమైన ఆ స్థితిలోనికి మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So he has become a living spirit in his transformation. ఆయనకు పునరుద్ధాన క్రమములో రూపాంతర క్రమములో ఆయన ఆత్మ సంబంధమైన స్థితిలోనికి మారినట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, he is no more a living being where people can throng when he was traveling. ఆయన మానవులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన మీద పడి కిక్కిరిసి వెళ్ళారే, ఆ కిక్కిరిసి పడి వెళ్ళి ఆయన్ని తోసుకుంటూ వెళ్ళేటటువంటి మానవ స్థితి నుండి ఇక ఆయన ఏ రూపములోనికి మారిపోయారు? ఆత్మ రూపములోనికి, జీవించు ఆత్మగా ఆయన మారిపోయారు. సో డియర్స్, I want you to meditate upon this form of living spirit when you try to understand the resurrection transformation. ఆయనకు పునరుద్ధాన రూపాంతరం అర్థం చేసుకోవడానికి ఆయన ఏ విధంగా ఆయన జీవించు ఆత్మగా మారి ఉన్నారో అది ధ్యానించడం అవసరమని నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను. So dears, he has become a living spirit.
ఆయన ఒక It is not the physical body, but it is the spiritual body in physical form. ఆయన ఒక మానవ దేహంలో ఉన్న ఒక ఆత్మ సంబంధిగా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So, dears, it is a spiritual body in physical form. ఈ యొక్క ఆత్మ దేహంతో ఉన్న ఇక మానవ క్రమంలో మానవ రూపంలో ఉన్న ఆత్మ Yes. అది ఆయన పూర్తిగా మానవ రూపములో ఉన్న ఆత్మదేహిగా లేదా ఆత్మ సంబంధమైన ఆత్మరూపిగా ఆత్మస్వరూపిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క పునరుత్థాన రూపాంతరములో. సో డియర్స్, when he lived with us, when he lived upon the earth, he was a living being. ఆయన మనతో కూడా జీవించిన సమయంలో అంటే శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక జీవించు ప్రాణిగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. But in his resurrection and in his resurrection, when he was transformed into the resurrected self, he became the living spirit. ఆయనకు పునరుద్ధానుడిగా రూపాంతరం చెంది ఆ పునరుద్ధానం తర్వాత ఆ యొక్క పునరుద్ధానుడిగా రూపాంతరం చెందినప్పుడు ఆయన జీవించు ఆత్మగా మారినట్టు చూస్తూ ఉన్నాము. Yes. So although he was a living spirit, he still has his human form. ఆయన ఆత్మ సంబంధిగా స్వరూపిగా ఉన్నప్పటికీ కూడా ఒక శరీర స్వరూపాన్ని కలిగినట్టు చూస్తూ ఉన్నాము. So that's why he could able to see show them his nail marks and his pierced side. అందుకే ఆయన ఒక శరీర సంబంధమైన ఆనవాళ్ళ సూచనలు ఆయన చేతి గాయాల్ని ఆ యొక్క ప్రక్క గాయాల్ని చూపించినట్టుగా అలా తినడం భుజించడం కూడా చేసినట్టు చూస్తూ ఉన్నాము. So here our focus and attention is fixed on only one thing, the transformed body of our resurrected Lord. ఇక్కడ మనం ఒకే విషయం మీద మనం ధ్యానాన్ని ఉంచుకుందాము. ఆయన యొక్క పునరుద్ధాన దేహం ఎలా రూపాంతరం చెందిందో దాన్ని మాత్రమే ధ్యానిద్దాము. So it is his transformed body that can transform us into his form and likeness. ఆయన పునరుద్ధానం చెందిన ఆ యొక్క దేహము అంటే ఆ పునరుద్ధాన రూపాంతరము ఆయన ఏ విధంగా చెందారో మన దేహాల్ని మన ప్రాణాత్మలు కూడా ఆయన యొక్క స్వరూప స్వభావంలోకి మనల్ని కూడా రూపాంతరం చెందించగలుగుతుంది. We see the human trinity in the physical body of our Lord. మన ప్రభువులో యొక్క మానవ త్రిత్వాన్ని శరీర ప్రాణాత్మను మనం చూస్తూ ఉన్నాము. In his physical body. ఆయనకు మానవ దేహంలో చూస్తూ ఉన్నాము. So all the human trinity was transformed into the divine trinity in this resurrection transformation. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలో ఆయన మానవ త్రిత్వంగా ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా దైవ త్రిత్వంగా మారినట్టు చూస్తూ ఉన్నాము. So he has the body, he has the physical body became the spiritual body. ఆయనకు మానవ దేహము ఒక ఆత్మ సంబంధమైన దేహంగా మారినట్టు చూస్తూ ఉన్నాము. The human life became eternal life. మానవ జీవము ఒక నిత్య జీవంగా మారినట్టు చూస్తూ ఉన్నాము. The human spirit became the living spirit. జీవించే ప్రాణి అయిన మానవాత్మ జీవింపచేసేటటువంటి ఆత్మగా మారినట్లు చూస్తూ ఉన్నాము. So these are the three transformational processes of his human trinity into the divine trinity. ఈ యొక్క మానవ సంబంధమైన ఆ త్రిత్వం అంతా ఏ విధంగా ఆ యొక్క దైవ త్రిత్వంలోకి రూపాంతరం చెందిందో ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. So dears, it is our duty, as the Lord wanted to test his resurrected body, as the Lord wanted us to handle his resurrected body, it is our duty not only to test and handle, but to understand the process of this body's transformation. ఈ యొక్క ఆ పునరుద్ధాన ప్రభు యొక్క శరీరాన్ని మనం
మాత్రమే పరీక్షించే వారంగా కాకుండా, ఆయన చేతుల్లో గాయంలో వేలు పెట్టేవారమే కాకుండా, ప్రక్కలో వేలు పెట్టేవారమే మాత్రమే కాకుండా, ఆయన పునరుద్ధాన రూపాంతరాన్ని కూడా మనం పరీక్షించవలసిన వారమే, ధ్యానించవలసిన వారమై ఉన్నాము. Yes, that's why we have meditated upon his resurrected head, resurrected face, resurrected glory, resurrected hands, resurrected side, resurrected feet. ఈ విధంగా ఆయన యొక్క పునరుద్ధాన శిరస్సు గురించి, ఆ పునరుద్ధాన నోటి గురించి, ఆ పునరుద్ధాన చూపు గురించి, ఆ పునరుద్ధాన ప్రక్క గురించి, ఆ పునరుద్ధాన చేతుల గురించి, ఆయన పునరుద్ధాన పాదాల గురించి మనం ధ్యానించి ఉన్నాము. We haven't meditated upon his resurrected hair, and we haven't meditated upon his resurrected voice, and we haven't meditated upon his resurrected robes. ఆయన పునరుద్ధాన ఆ యొక్క తల వెంట్రుకల గురించి, పునరుద్ధాన స్వరము గురించి, ఆ పునరుద్ధాన యొక్క వస్త్రాల అంగి గురించి మనం ధ్యానించుకోలేదు ఇంకా. So we need to, as the Holy Spirit Father gives us time, we will definitely meditate upon his entire self. పరిశుద్ధాత్మ తండ్రి సమయం ఇచ్చినట్లయితే ఆయనలో ఉన్న పరిపూర్ణమైన లక్షణాలన్నీ ధ్యానించుకుందాము. But now we are here meditating upon the complete transformation process that took place in his resurrection. ఆయన పునరుద్ధానంలో ఏ విధంగా ఆయన రూపాంతరం చెందిన పరిపూర్ణమైన స్థితిని మనం ధ్యానించుకుంటున్నాం. So we have seen the passing away transformation and the partial transformation. ఆ యొక్క తాత్కాలికమైన అంటే ఇక్కడ తాత్కాలికమైన అంటే మోషే గారి ఆ ప్రకాశత కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఆయనలో ఉన్న ఆ యొక్క ముఖ ప్రకాశత కొద్ది రోజులకి తగ్గిపోయినది. అందుకే అది తాత్కాలికమైన ఆ రూపాంతరంగా మనం చూస్తూ ఉన్నాము. కొండ మీద జరిగింది పాక్షికమైంది. అప్పటి వరకే శిష్యులకు కనిపించారు. తర్వాత అది మళ్ళా ఆయన ఆ ప్రకాశత వారికి చూపించలేదు. కానీ ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలో ఆయన యొక్క ఆ ప్రకాశత అనేది అది పరిపూర్ణంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. So we are meditating upon this perfect transformation that we see in his resurrected body. ఈ యొక్క పునరుద్ధాన దేహంలో ఆయన యొక్క ఆ రూపాంతర స్థితి ఆ యొక్క పరిపూర్ణంగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. So the other day we have made a distinction between the crucified blood and the resurrected blood. ఆ యొక్క నిన్నటి దినాన మనం ధ్యానించుకున్నాము. ఆ సిలువలో ఆయన కార్చిన రక్తము, ఆ తర్వాత పునరుద్ధాన దేహంలో ఆయన కార్చిన రక్తాన్ని గురించి ధ్యానించుకున్నాము. So the resurrected body's blood is not the physical blood, but it is life itself. ఆ యొక్క పునరుద్ధానంలో ఉన్న ఆయన రక్తము మామూలు రక్తం కాదు కానీ నిత్య జీవాన్ని ఇచ్చే రక్తమై ఉన్నది. Yes, that itself is life. It is not the blood, it is not the flowing blood, it is not the red blood, it is not the clotted blood. ఆ యొక్క ఎర్ర రక్తమో ప్రవహించే రక్తమో ఆ గడ్డ కట్టే రక్తమో కాదు కానీ నిత్య జీవాన్ని ఇచ్చే రక్తమై ఉన్నది. Yes, that itself is life. That is the resurrected blood. ఆ రక్తమే, ఆ పునరుద్ధాన రక్తమే నిత్య జీవము. Yes, that's why, dears, this transformation of this flesh and blood of the mortal body of our Lord has become immortal in his transformation. ఈ యొక్క రూపాంతరములో రక్తమాంసములతో కూడిన యేసు ప్రభువు యొక్క మానవ దేహము రక్తమాంసములకు అతీతమైనటువంటి మహిమ దేహముగా రూపాంతరము చెందినట్లు మనం చూస్తూ ఉన్నాము. రైట్, యాజ్ దిస్ హ్యూమన్ ట్రినిటీ బికేమ్ ద డివైన్ ట్రినిటీ in this resurrection transformation. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలో మానవ త్రిత్వం అనేది దైవ త్రిత్వంగా మారినట్టు చూస్తూ ఉన్నాము. Yes, here we see the flesh and blood of our Lord becoming life and spirit in the resurrection transformation. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలో ప్రభువు యొక్క రక్త మాంసాలు కూడా ఆ యొక్క నిత్య జీవాన్ని ఇచ్చే జీవాత్మగా మారిపోయినట్లు జీవాత్మగా మారినట్లు చూస్తూ ఉన్నాము. రైట్, we see the flesh being transformed like the spirit. ఈ యొక్క శరీరం అనేది ఆ యొక్క ఆత్మగా మారినట్టుగా చూస్తూ ఉన్నాము. And the blood being transformed into the life.
ఇక ఆ రక్తం అనేది జీవంగా మారినట్టుగా చూస్తూ ఉన్నాము. So here it is flesh and blood in his human life, ఆయన యొక్క శరీర దేహంలో ఆ యొక్క రక్త మాంసాలు చూస్తూ ఉన్నాము. and in his transformed body, those two flesh and blood we see as the life and spirit. ఈ యొక్క రూపాంతరం, ఆయన పునరుద్ధాన రూపాంతంలో దేహంలో ఉన్న రక్త మాంసాలు ఆయన పునరుద్ధాన దేహంలో ఆత్మయు జీవముగా మారినట్టు చూస్తూ ఉన్నాము. So dears, we touched this human body with flesh and blood. Many people, even Jesus himself touched them. Even the leopards, even the small children, even many sick people he touched. Even the dead people, yes, he touched them. He took them by his hand and he lifted them. So we see the human touch in this flesh and blood. ఈ యొక్క మానవ ఈ యొక్క శరీర రక్తాలతో ఆయన ముట్టుకున్నారు, తాకారు, పట్టుకున్నారు, లేపారు, లేవనెత్తారు, తాకారు, బాగు చేశారు. స్పర్శ అనేది మానవ స్పర్శను చూపించారు అక్కడ. Yes, but here in this transformed body we don't see the flesh and blood. ఈ యొక్క రూపాంతరం చెందిన ఈ యొక్క శరీరంలో ఈ యొక్క రక్తాన్ని కానీ ఈ యొక్క శరీరాన్ని మనం చూస్తున్నట్టు. Yes, we don't see the same flesh and blood. ఆ యొక్క మానవ దేహంలో ఉన్న శరీర రక్తాలు మనం చూసినట్టుగా ఈ పునరుద్ధాన దేహంలో చూడడం లేదు. But we see the life and spirit. ఈ యొక్క ఆత్మను జీవమును మాత్రం చూస్తూ ఉన్నాము. So but again our Lord said in Luke's gospel, the devil do not have the flesh and bones I have. In Luke's gospel 24th chapter, లోక 24వ అధ్యాయము ఇక్కడ tell the reference. 39వ వచనము. Yes, behold my hands and my feet, that it is I myself. Handle me and see, for a spirit doesn't have flesh and bones as you see I have. ఇక లోక 24వ అధ్యాయం 39వ వచనం. నేనే ఆయనను అంటకు నా చేతులను నా పాదములను చూడి నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి. So even in the transformed body, here Jesus is showing his bones and flesh. ఈ యొక్క పునరుద్ధాన దేహంలో కూడా ఆయన యొక్క శరీరాన్ని, ఆయన ఎముకల్ని చూపిస్తూ ఉన్నారు. But these are the transformed body or the transformed flesh and bones. కానీ ఇది రూపాంతరం చెందిన ఎముకలు మాంసంగా మనం చూస్తూ ఉన్నాము. It is not the flesh or it is not the hand that touched the leopards. ఈ యొక్క ఆయన శరీర దేహంలో ఉన్నప్పుడు కలిగిన దేహంగా రక్త మాంసాలు కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని ముట్టుకున్న, కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని లేదా అందరిని ముట్టుకున్నప్పుడు ఏ దేహం కలిగి ఉన్నారో ఆ దేహంగా మనం చూడడం లేదు. Here this is the transformed flesh, transformed bones. ఇక్కడ ఏమైంది? రూపాంతరం. Only the bride can touch it. Only the disciples and the resurrected believers. ఈ యొక్క రూపాంతరం చెందిన దేహంగా, రూపాంతరం చెందిన ఎముకలను మాంసం చూస్తూ ఉన్నాము. ఎవరైతే ఆయన పెండ్లు రాకడ వధువుగా సిద్ధపడ్డారో వారు మాత్రమే ఆయన్ని తాకగలిగిన శరీరంగా మనం చూస్తూ ఉన్నాము. So dears, this flesh and blood, the human flesh and blood has turned to be, has transformed into the spirit and life. ఇక మానవ రక్త మాంసములు ఆయన రూపాంతరం చెందాక ఆత్మయు జీవముగా మారినట్లుగా చూస్తూ ఉన్నాము. So dears, as our Lord said in John 6:63, please turn with me. As our Lord said, యోహాను సువార్త 6:63లో 6వ అధ్యాయం 63వ వచనంలో, it is the spirit who gives life, the flesh profits nothing. నా శరీరం కేవలం నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. It is the spirit who gives life. So the body, even the physical body of our Lord, he is claiming that, or he is saying
the flesh profits nothing. ఇక మానవ దేహములోని ప్రభు చెప్తూ ఉన్నారు ఆ శరీరం కేవలం నిష్ప్రయోజనమని. But it is the spirit who gives life. ఒక ఆత్మ జీవం నిచ్చేదై ఉన్నదని చెప్తూ ఉన్నారు. And the words that our Lord spoke to us are the spirit and they are life. ప్రభు మనతో చెప్పినటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. So dears, as I told you, the transformed body is like the spirit and life. Immediately our Lord speaks in 64th words. Yes. ఇక 64వ వచనంలో మీలో విశ్వసించిన వారు కొందరు Yeah, 62nd words. 62వ వచనం అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎళ్ళ ఏమందురు? What then if you should see the Son of Man ascend where he was before? So when our Lord transformed, when he resurrected from the dead, when he transformed into his resurrected body, flesh and body, it is the spirit and life that we see in his resurrection transformation. ఆయన పునరుద్ధానము చెందినప్పుడు మానవ దేహములో నుండి మహిమ దేహమునకు పునరుద్ధాన దేహమునకు రూపాంతరము చెందినప్పుడు ఆ పునరుద్ధాన రూపాంతర దేహములో మనం చూస్తూ ఉన్నవి ఆయన ఈ వచనములో చెప్పిన ఆత్మను జీవమునే మనం చూస్తూ ఉన్నాం. శరీరము స్థానములో ఆత్మను చూస్తున్నాం, రక్తము స్థానములో జీవమును చూస్తూ ఉన్నాం. That's why even for us also Saint Paul clearly said, the flesh and blood cannot inherit the kingdom of God. అందుకు పౌలు గారు చెప్తూ ఉన్నారు రక్త మాంసాలు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవని మన విషయంలో కూడా చెప్తూ ఉన్నారు. So our flesh and blood must also be transformed into his transformed resurrected life and spirit. మన యొక్క దేహంలో ఉన్న మన మానవ సంబంధమైన రక్త మాంసాలు ఆయన పునరుద్ధాన రూపం తర్వాత ఏ విధంగా మారినయో ఆ విధంగానే ఆత్మ సంబంధమైన జీవంలోనికి ఆత్మ పోలికలోనికి జీవంలోనికి మార్చబడవలసిన వారమే ఉన్నాము. That's why please turn with me to 1 Corinthians the 3rd chapter. Last verses. Please turn with me to 2 Corinthians 3rd chapter and the last verses. Yes, 18th verse. Read. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం. మనందరము ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. We are being, let me read only the required verse. Okay, we are being transformed into the same image from glory to glory, just as by the Spirit of the Lord. మహిమ నుంచి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Yes, what is that image? ఆ యొక్క పోలిక ఏమై ఉన్నది? It is the image of the resurrected and the transformed body of our Lord. ఆ యొక్క పునరుద్ధాన ప్రభువు యొక్క ఆ పునరుద్ధాన రూపాంతరంలోని ఆ యొక్క పునరుద్ధాన చెందిన ఆ శరీరమును ఆ పోలికను మనం ధరించుకోవాల్సిన వారమే ఉన్నాము. It is by the Spirit of the Lord. ఆ యొక్క ప్రభువు యొక్క ఆత్మ చేతనే మనం ఆ పోలికను ధరించుకోవాల్సిన వారమే ఉన్నాము. So dears, unless we thoroughly meditate and equate this resurrection transformed body to our mortal bodies, we cannot make ourselves transformed into his resurrected body. మనము ఆ పునరుద్ధాన దేహములో జరిగిన రూపాంతర ప్రక్రియను సమూలముగా సమగ్రంగా ధ్యానించి ఆ రూపాంతర స్థితిని
మన మానవ దేహ క్రమమునకు సరిగా పోల్చుకొనని ఎడల, సరిగా ఇముడ్చుకొనని ఎడల ఆ రూపాంతర దేహములోనికి ఆత్మ తండ్రి చేత రూపాంతరపరచబడలేని వారము అని నేను మీకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాను. ఆల్ ది స్క్రిప్చర్ రిఫరెన్సెస్ దట్ ఐ హావ్ షోన్ యూ క్లియర్లీ టెల్ us we need to meditate more and more upon the transformation of our resurrected Lord. ఇక్కడ మనం చదవబడిన వాక్యాలన్నీ కూడా ప్రభు యొక్క ఆ పునరుద్ధాన రూపాంతరం నుంచి మరీ ఎక్కువగా ధ్యానించాల్సిన అవసరం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, it is imperative on our part to believe and meditate the transformed state of our mortal selves into the same image. ఆ ప్రభువు యొక్క ఆత్మ చేత, ఆ పునరుద్ధాన ప్రభువు యొక్క పోలికలోనికి మనము మార్చబడతాము అనే సత్యాన్ని మనము నిత్యము కూడా మన మనసులో ఉంచుకొనవలసినటువంటి వారము. రైట్, లెట్ మీ గో ఫర్దర్. ఎస్, ఇట్ ఈస్ the divine man became Godhead deity in the resurrection transformation. The divine man became the Godhead deity. ఈ పరలో దైవ మానవుడు లేదా ఆయన ఈ భూలోకములో ఉన్నప్పుడు దైవజనుడిగా ఉన్నాడు. దైవజనునిగా, దైవ మానవునిగా ఉన్న వ్యక్తి పునరుద్ధానపు రూపాంతర స్థితిలో దైవ వ్యక్తిగా సంపూర్ణతలో ఉన్నటువంటి దైవ స్థితిలోనికి ఆయన మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. We see in this resurrection transformation the divine person, a divine man becoming or turning to Godhead deity. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలో ఆ యొక్క దైవ మానవుడిగా ఉన్నప్పుడు ఆ పూర్తిగా దేవుని పోలిక ధరించిన వానిగా మనం చూస్తూ ఉన్నాము. In other words, Jesus became Christ. ఇంక వేరే మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తుగా మారినట్టుగా చూస్తూ ఉన్నాము. And Christ became the God himself. క్రీస్తు దేవునిగా దేవుని పోలికగా మారినట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, here the Son of Man was thoroughly and completely transformed as the Son of God and God himself. ఇక మనుష్య కుమారుడు పూర్తిగా దేవుని కుమారుడుగా మారినట్టుగా ఆయనే దేవుడైపోయినట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, the human element that persisted or that we witnessed in the body of Jesus was completely transformed into the divine and resurrected self. మానవ శరీరంగా ఉన్న మానవ దేహంగా ఉన్న ఆయన పూర్తిగా ఈ పునరుద్ధాన రూపాంతరం తర్వాత ఒక దైవ స్వరూపంగాను ఆ దైవత్వంగా మారినట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, we are also living like men of God in this world. మనం కూడా ఈ లోకంలో మనుష్య దైవ మానవులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Yes, we the human men of God must become divine person, being transformed into the resurrected body of our Lord. మనుషులమైన మనము దైవమానవులుగా ఉన్న మనము ఆయన యొక్క రూపాంతర స్థితి ఏ విధంగా జరిగిందో ఆ రూపాంతరంను బట్టి మనం కూడా ఆయన యొక్క దైవత్వంలోకి వెళ్ళవలసిన వారమే ఉన్నాము. So dears, the Lord has put one thought in my mind when I was meditating this divine transformation. ఈ యొక్క పునరుద్ధాన ధ్యానాల గురించి అంటే ఈ యొక్క రూపాంతరం నుంచి ఈ దైవిక రూపాంతరం గురించి మా ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒక ఆలోచన నా హృదయంలో ఉంచి ఉన్నారు.
the seed became tree. ఒక విత్తనం అనేది ఒక మొక్కగానో చెట్టుగానో మారుతుంది. That is the transformation. అది రూపాంతరము. The grain, the wheat grain, the grain of wheat, a grain of wheat turned to become a tree or a small plant, wheat plant. ఆ గోధుమ విత్తనము మనం వేసినప్పుడు అది ఒక మొక్కగా మారుతుంది. So the moment we plant or we sow the seed in the soil, it dies in the soil or in the ground, and it turns out to be a small plant. The shape and the form of that seed was lost when it turned to be, or when it became a small plant. మనం మట్టిలో ఒక విత్తనాన్ని, ఒక గోధుమ విత్తనాన్ని పాతినప్పుడు అది చనిపోయి ఒక మొక్కగా మారినప్పుడు అది దాని రూపాన్ని పోగొట్టుకుంటుంది. దాని ఆకారం ఏమైతే అది పోగొట్టుకుని ఒక కొత్త రూపాన్ని కలిగి బయటకు వస్తుంది. So this is what predominantly transformation is. ఆ యొక్క రూపాంతరం అంటే దీనిలో ఉన్న ప్రాముఖ్యత అంతా దీనిలో చూస్తూ ఉన్నాము. So as our Lord plainly told in his gospel of John 12th chapter, maybe 24th verse, there our Lord plainly talks about this narration. Please turn with me యోహాను సువార్త 12th chapter 12వ అధ్యాయము 24వ వచనంలో చూస్తూ ఉన్నాము. 24th verse. Yes, read. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడ్ల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడ్ల విస్తారంగా ఫలించును. Yes. So here this let me read in English also. Most assuredly I say to you, unless a grain of wheat falls into the ground and dies, it remains alone. But if it dies, it produces much grain. So this small grain of wheat is turning to be a wheat plant, is the process of transformation, giving or bearing much fruit. ఒక చిన్న గోధుమ విత్తనం భూమిలో అది మొలిచి మొక్కగా మారినప్పుడు అది విస్తారంగా ఫలిస్తుంది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, here the divine man becoming Godhead deity. ఈ యొక్క దైవ మానవుడుగా ఉన్న ఆయన దైవంగా మారినట్టుగా చూస్తూ ఉన్నాము. Yes. When he was like a divine person or divine man, he prayed like an ordinary man. He prayed to God and he prayed his Father for all his accomplishments and fulfillments. ఆయన దైవమానవుడుగా ఉన్నప్పుడు ఆయన ఒక మానవుడు వలె దేవునికి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఏమైతే ప్రార్థించారో వాటన్నిటి నెరవేర్పుల నిమిత్తము. Yes. And when he became in his resurrection transformation, he became the Godhead deity. ఆయనకు రూపాంతర స్థితిలో ఆయన దేవునిగా మారిపోయినట్టు చూస్తూ ఉన్నాము. So here there he need not to pray to anybody. ఆయన ఇంకా అప్పుడు ఎవరికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. But still, but for us, he is at the right hand side of the God. He is seated at the right hand side of God and still interceding for us. మన కోసం మన నిమిత్తము తండ్రి యొక్క కుడి పార్శ్వన ఆయన కూర్చొని మన పక్షాన విజ్ఞాపన చేయడానికి విజ్ఞాపనకర్తగా ఆయన కూర్చొని ఉన్నారు. Again we see the condescending nature of our Lord. That means he is again reducing his spiritual state from the complete Godhead deity to a son of man seated at the right hand side of God, interceding for all the believers. మన కోసం అక్కడ కూడా తగ్గించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తండ్రి కుడిపార్శ్వన ఉన్నారు, ఆయనలోకి లీనమైపోకుండా మన కోసం నిత్యం విజ్ఞాపన చేయడానికి. So dears, here when he became the Godhead deity, he need not pray, he need not wait for anything. ఆయన దేవునిగా మారిపోయినప్పుడు ఎవరికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, వేటి కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు ఆయన. So that is the transformed state we see in his resurrected body. ఆయనకు పునరుద్ధాన దేహంలో ఉన్న యొక్క రూపాంతరం ఈ విధంగా చూస్తూ ఉన్నాము. So dears, when we meditate this resurrected body, we get boldened
and we get strength that we need not fear for all the human weaknesses or for all the human turmoils and tragedies. ఆయనకు పునరుద్ధాన దేహంలో ఉన్న రూపాంతర స్థితిని చూసినప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. మనకున్న ఏ విధమైన ఆ యొక్క ఆటుపోట్ల గురించి కానీ, ఆ కష్ట నష్టాల గురించి కానీ, ఆ యొక్క ఆ వేదనలు బాధల గురించి కానీ మనం దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు మనకి. Because he, being a man of God or son of man or son of God, he has turned or he became full Godhead deity. ఎందుకంటే ఆయన ఒక మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు లేదంటే ఒక దైవమానవుడుగా ఉన్నప్పుడు ఆయన ఈ పరిపూర్ణ దేవునిగా మారిపోయారు కాబట్టి అట్లా The same kind of transformation he is also going to give us. ఏ విధంగా ఆయన దేవమానవుడిగా లేదా మనిషి కుమారుడుగా ఒక ఉన్న ఆయన ఏ విధంగా మారిపోయారో, ఒక దైవత్వం కలిగి మారిపోయారో, మనలో కూడా ఈ యొక్క మానవ స్థితి నుంచి ఆయన యొక్క పోలికలో తీసుకెళ్లే వారే ఉన్నారు కనుక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. So dears, let us go further. When we meditate upon the resurrection transformation, we see the earthly person becoming a heavenly person. The earthly being turning to be an heavenly being. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతర స్థితిలో మరి ఒక విషయాన్ని చూసినట్టయితే భూ సంబంధిగా ఉన్న ఆయన పరలోక సంబంధిగా మారినట్టుగా చూస్తూ ఉన్నాము. Please turn with me to 1 Corinthians 15th chapter. 1 Corinthians 15th chapter, maybe 49th verse. Yes. 48వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 48వ వచనము. మంటి నుంచి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుంచి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. So here in these words, 1 Corinthians 15:48 and 49, yes, in these verses 47వ వచనంలో మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుంచి వచ్చినవాడు. So here in these verses we see all the humans as the men of dust, and we see our Lord as the heavenly man, heavenly person. ఈ చదివిన వచనాల్లో మనుషులందరూ భూ సంబంధులు కానీ మంటి నుంచి పుట్టినవారుగా చూస్తూ ఉన్నాము, దేవుణ్ణేమో పరలోక సంబంధిగా చూస్తూ ఉన్నాము. So in the resurrection transformation, although he born as a man, he in his resurrection transformation he became the heavenly man or the heavenly being. ఆయన ఈ లోకంకి వచ్చినప్పుడు ఒక మంటి మానవుడిగా భూ సంబంధిగా పుట్టినప్పటికీ ఆయన యొక్క పునరుద్ధాన రూపాంతరం తర్వాత ఒక పరలోక సంబంధిగా మారినట్టుగా చూస్తూ ఉన్నాము. That's why again in 49 Saint Paul writes like this, and as we have borne the image of the man of dust, we shall also bear the image of the heavenly man. అందుకే పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నారు 49వ వచనంలో, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. So when we meditate upon this resurrection transformation, ఈ యొక్క పునరుద్ధాన రూపాంతర స్థితిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు we shall also born or we shall also take the image of the heavenly man. ఈ యొక్క పరలోక సంబంధి పోలికను కూడా మనం ధరించుకునే వారమై ఉన్నాము. So dears, my intention, my main focus in meditating the resurrection transformation of our Lord is only to take the image of that heavenly person. నాకు ఈ యొక్క పునరుద్ధాన రూపాంతర యొక్క ముఖ్య ఉద్దేశం, నేను చెప్పదలుచుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని ఆ యొక్క పరలోక సంబంధి పోలికగా కూడా మారుస్తుందని చెప్పాలనుకుంటున్నాను. So dears, we are all earthly human beings. We were all called as we were all made of dust, and we were all called as the earthly people. మనం అందరం మంటి నుంచి పుట్టాం కాబట్టి భూ సంబంధంలో మనం పిలువబడుచు ఉన్నాము. And this resurrection transformation is paving way for the earthly man to get transformed into
the heavenly person. ఆయన యొక్క పునరుద్ధాన రూపాంతరం మంటి మానవులుగా ఉన్న భూ సంబంధులమైన మనల్ని ఆ పరలోక సంబంధి అయిన ఆయన పోలిక ధరించుకొని పరలోక పోలిక ధరించే వారంగా కూడా నడిపించడానికి ఇది ఒక మార్గంగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. So what all the human perspectives, what all the human bindings, what all the human obstacles and understandings we have, let us now uh, take them, or let us now uh, leave all of them and let us cross this barrier and let us reach this resurrection transformation. మనకు మానవ సంబంధమైన అడ్డులు ఆటంకాలు అంటే ఇంక ఏ విధమైన బంధకాలు ఉన్నప్పటికీ అవన్నీ దాటుకొని ఆటంకాలన్నీ దాటుకొని ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాము. That's all. Then we shall be transformed like the heavenly beings. ఎప్పుడైతే ఈ ఆటంకాలను దాటుకొని ఆయన పునరుద్ధాన రూపాంతరం దగ్గరికి వెళ్ళి ఉన్నామో మనం కూడా ఆయన పునరుద్ధాన రూపాంతరం యొక్క ఆ పోలికలోనికి ధరించబడిన వారం అవుతాము. Let me close with one more point. ఇంకొక విషయంతో నేను చెప్పి మేము ముగిస్తాను. నేను Here in this resurrection transformation, ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరములో, here the crucified man became a coronated king. ఈ యొక్క పునరుద్ధాన రూపాంతరంలోని ఇంకొక విషయం చూసినట్టయితే ఆయన యొక్క సిలువ వేయబడిన యేసు ఆ యొక్క ఆ కిరీటం ధరించబడిన ముళ్ళ కిరీటం, ఆ సిలువలోనేమో ముళ్ళ కిరీటం ధరించుకున్నారు ఆయన. ఆ రూపాంతరం తర్వాత ఆ యొక్క మహిమ కిరీటాన్ని ధరించుకొని రాజాది రాజుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. So we see the crucified man becoming the coronated king. ఈ యొక్క సిలువ వేయబడిన ఈ యొక్క యేసు ఆ కిరీటధారి అయిన రాజుగా మనం చూస్తూ ఉన్నాము. Dears, this is the resurrection transformation. ఇదే యొక్క పునరుద్ధాన రూపాంతరమైనది. So our Lord not only wants us to call him like Thomas as my Lord and my God. ప్రభువు ఆ తోమా గారు ఎట్లాగా నా దేవా నా ప్రభువా అని పిలవాలని మాత్రమే కోరుకోవడం లేదు. తోమా గారి వలె నా దేవా నా ప్రభువా అని మాత్రమే పిలవాలని కోరుకోవటం లేదు, కానీ he also wants you to come into his resurrection transformation. ఆయనకు పునరుద్ధాన యొక్క రూపాంతరంలోకి కూడా రావాలని ప్రభు మనల్ని కోరుకొంచు ఉన్నారు. Unless we meditate, unless we deeply ponder into his resurrection transformation, we cannot fulfill his desire. ఆయనకు పునరుద్ధాన రూపాంతరంలోకి మనం రానట్టి వారమైతే ఆయన యొక్క అంతరంగంలో ఉన్న ఆశను నెరవేర్చే వారంగా మనం ఉండము. Yes. So dears, I urge you, I pray the Holy Spirit Father to give us interest in meditating his resurrection transformation. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పునరుద్ధాన రూపాంతరంలో ఉన్న ఆ యొక్క రూపాంతరం మీద మనకి ఆశ పుట్టించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. So once we meditate and once we are deeply involved in this process of resurrection, then our transformation is made perfect. ఒకసారి ఈ యొక్క పునరుద్ధాన ధ్యానాల్లోనికి మనం లోతుగా వచ్చిన వారమైతే ఆ యొక్క రూపాంతరంలోని కూడా మనం వచ్చే వారమే ఉంటాము. So let us pray. మనం ప్రార్థన చేసుకున్నాము. Father, Holy Spirit Father, we love thee, we venerate thee. As we are not worthy to meditate upon thy resurrection transformation, yet you made it possible, Father. We have many things to change. When we humble people, when we cannot change several things, how can we expect the event of transformation? Yet, Lord, your resurrection love has compelled you to teach us about your resurrection transformation. How you became a living spirit, how you became a coronated king, how you appeared like a heavenly being, how you
reasserted your unapproachable light. Father, you wanted us to meditate these hidden, mysterious things that really strengthen our spirits. Help us not to fall prey to the devil and to the things that easily tempt us. Help us to be strong in the glory of thy resurrection. I beseech thee to make your word yield hundredfold fruit in each and every one of our hearts and spirits, so that we may be transformed into your resurrected self. In Jesus' name, we praise thee and pray thee, Father. Amen. Let's pray in Telugu also. పరిశుద్ధుడు తండ్రి, మీ పరిశుద్ధ పాదం పొందనలు స్తోత్రం నాయన. Yes, Lord. నాయన, కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన. నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని నాయన అని రాయించిన తండ్రి. కొద్ది నరులం నాయన. నాయన, Yes, మీ యొద్దకు Lord. చేర్చుకొని తండ్రి బుద్ధి చెప్పుచున్న దేవుడవు తండ్రి. అయ్యా, ప్రతిదినము తండ్రి మీ యొక్క పునరుద్ధాన దర్శనాలతో తండ్రి, ప్రత్యక్షతలతో నాయన మమ్మల్ని అయ్యా మీకు ఇష్టలుగా మారుస్తూన్న తండ్రి. అయ్యా, మీ ప్రేమను మా ఇళ్ళ కనపరుస్తూన్న తండ్రి. నిజమే తండ్రి, తండ్రిలో లీనమైపోకుండా నాయన మా కోసం విజ్ఞాపనకర్తగా ఉండడానికి తండ్రి కుడి Yes, ప్రక్కనే Lord. కూర్చొని విజ్ఞాపన చేయొచ్చిన తండ్రి. అయ్యా, మీరు మా పక్షాన మధ్యవర్తిగా లేని ఎళ్ళ, విజ్ఞాపనకర్తగా లేని ఎళ్ళ నాయన ఇప్పటికీ నాయన మీరు ఉండి నాయన మా కోసం చేస్తున్న విజ్ఞాపన ద్వారా మేము బ్రతుకుచున్నాం తండ్రి. అయ్యా, మీ విజ్ఞాపన లేని ఎళ్ళ నాయన మధ్యవర్తిగా మీరు మా నాయన మా కోసం లేని ఎళ్ళ మేము ఎప్పుడో మంటి పాలైపోయేవాళ్ళం తండ్రి. అయ్యా, మీ ప్రేమకే స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఒక దినానికి నాయన మమ్మల్ని తీసుకుని వచ్చింది తండ్రి. అయ్యా, మీ ప్రేమకే స్తోత్రాలు. మీరు ఇస్తున్న ప్రతి విధమైన ఈ యొక్క ప్రత్యక్షతల యొక్క అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. మేము నాయన చెప్పుకొని ఆనందించేవారు కాదు తండ్రి. ఏదెన్సి వారు ప్రతిదినము ఒక్కొక్క కొత్త విషయాలు ఎందు సంతోషించేవారు తండ్రి. అలాగే వారి వలె కాదు కానీ తండ్రి, యోహానుగా చెప్తున్నారు, మేము ఏది చూసామో, ఏది తాకేమో, ఏ నిదానించి నాయన కనుగొన్నామో దాన్ని మేము సాక్ష్యం ఇస్తున్నాం అన్నట్టుగా ఈ యొక్క ప్రతి పాఠాన్ని మాకు అనుభవంలో తీసుకుని వచ్చి తండ్రి నాయన లోకానికి నాయన మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇవ్వగల ఆ రూపాంతర స్థితి మాలో, అనుభవాన్ని మాలో కలిగించండి తండ్రి. ఇక్కడ చేరిన నాయన ఎంతమంది అయితే వినుచు ఉన్నారో, ఎంతమంది అయితే వినడానికి నాయన ముందుకు వస్తారో అందరినీ కూడా నాయన ఏ విధమైన లోపాలు ఉన్నాయో, మంటి సంబంధమైన ఏవైతే ఉన్నావో తండ్రి, లోక సంబంధమైనవి తండ్రి, భూ సంబంధమైనవి ఏమున్నాయో వాటిని అన్ని విడిచి తండ్రి మీ యొక్క మహిమ సంబంధి, పరలోక సంబంధి అయిన మీ పోలికని మేము ధరించుకోవడానికి, మార్చుకోవడానికి తండ్రి నాయన మీ ఆత్మతో అభిషేకించుకుని అడుగుచున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఈ యొక్క కాలంలో తండ్రి ఎవరు చల్లబడిపోకుండా ఎవరు మొద్దుబారిపోకుండా తండ్రి, చతికిలబడకుండా తండ్రి, విశ్వాస పరుగులో ప్రయాణంలో ప్రతి దినము నూతనముగా తండ్రి బలపరుచుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. అందరికి కావాల్సిన నాయన సమృద్ధిని దయచేయండి. లోక సంబంధమైన సమృద్ధితో దీవించండి తండ్రి. ఏ కొదువ లేకుండా సహాయం దయచేయండి తండ్రి. నాయన ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. లోకంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరి కోసం విజ్ఞాపన చేయటకు వెళ్ళి ఉన్న తండ్రి. అయ్యా మా కోసం, లోకం కోసం విజ్ఞాపన చేయుచున్న, ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేయుచున్న తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా లోకంలో ఉన్న ప్రతి విపత్తుని బట్టి తండ్రి, లోకంలో ఉన్న అనుకోని విపత్తుని బట్టి మీకు నాయన మీ పాదం మీద పెట్టుచున్నాను తండ్రి. అయ్యా మానవ జ్ఞానం చాలదు, మానవ భక్తి చాలదు, మానవ శక్తి చాలదు కానీ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా లోకంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని, తెగులతో మొత్తబడిన ఈ లోకాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి. అయ్యా మీరే సహాయం అనుగ్రహించి తండ్రి, విడుదల దయచేయండి తండ్రి. మీ యొక్క రక్షణలోనికి ప్రతి ఒక్కరిని తీసుకుని వెళ్ళండి. రక్షణ భాగ్యం లోకంలో అందరికీ దయచేయండి రాకడ భాగ్యం సిద్ధపడుచున్న పెండ్లి కుమార్తెకు దయచేయండి తండ్రి.
అన్ని విషయాల్లో తోడుగా ఉండి తండ్రి అయ్యా అయ్యా మరి ఒకసారి నాయన కరోనాతో మొత్తబడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరణం ఏ వైపు నుంచి వస్తుందో మాకు తెలియదు తండ్రి అయ్యా అయ్యా ఈ గ్యాస్తో తండ్రి లీక్ అయి మరణించిన వారి కుటుంబాలను ఆదరించండి మీ రక్షణ నాయన వారి గృహాలకు వెల్లడి చేయండి తండ్రి అలాగే తండ్రి కుటుంబ అనారోగ్యాలతో బాధపడుచున్న హాస్పిటల్లో నాయన అనారోగ్యాలు పాలైన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి నాయన లోకంలో ప్రతి ఒక్కరికి ఆదరణ దయచేయండి ఈ యొక్క నాయన ఈ లాక్డౌన్ సమయంలో ఎంతమంది నేను వ్యసనాలకి నాయన లోకం చూడని వ్యసనాలకి లోనై ఉన్నారో తండ్రి వారు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలైన వారు దీవించండి తండ్రి అయ్యా సమస్త విషయాల్లో తోడుగా నడిపించమని రేపటి దినానికి మమ్మల్ని ఆయత్తం చేసుకోనమని అయ్యా అపవాది కలిగించే ప్రతి కీడుల నుంచి అడ్డముల నుంచి వల నుంచి నాయన వాడి యొక్క పన్నాగం నుంచి తంత్రం నుంచి మాయోపాయం నుంచి మమ్మల్ని లోకం రక్షించి తండ్రి ఆయన మీరు అక్కడికి ఆకర్షించుకోనమని అలాగే పనికి సహకరించే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి అపవాది వారిని ముట్టకుండా సహాయం దయచేయమని అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించమని యేసునామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. Amen. Dears, I thank you for being with us till now. Yes. So, I thank you once again, and I pray that you also pray for us. I pray that you also pray for yourselves and for the world as well, because the time of our Lord's coming has drew near, and it is quite close to us, and unless we experience his transformation, resurrection transformation process, we cannot be raptured. So although there may be many difficulties in my delivering this concept, I want you and I urge you to pray for the enlightenment of the Holy Spirit, so that he may give you full understanding and guidance. God bless you. Maranatha.